హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి డిఎఫ్సిసిఐఎల్ అనేటువంటి ఒక పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మొత్తం 1074 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నటువంటి ఒక 1000 వేకెన్సీస్లో 462 వేకెన్సీస్ అనేవి డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి అనుభవం కూడా అవసరం లేదు. జస్ట్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ చదివినా కూడా ఈ యొక్క 462 వేకెన్సీస్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. జూన్లో పరీక్ష ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్ని కోర్సులకి సంబంధించి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా జస్ట్ 99 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఏప్రిల్ 27 నుంచి 4th మే వరకు ఉంటుంది. మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే సింగరేణి జాబ్స్కి ప్రిపేర్ అయినా, ఇలాగా ఏ కోర్సు మీరు తీసుకున్నా కూడా జస్ట్ 99 రూపాయలకి మీకు కంప్లీట్ సిలబస్తో కూడినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు జస్ట్ 99 రూపాయలకే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని బిట్వీన్ దీస్ డేస్లో మీరు దీనికి సంబంధించి గ్రాప్ చేసుకోండి. 1 మంత్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉన్నటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి పర్మనెంట్ బేసిస్ మీద మనకి 1074 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి జూన్ నెలలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి టెంటేటివ్ డేట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి మే 23వ తేదీలోపు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు బ్లూ కలర్లో క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేసినా మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ఓపెన్ చేయొచ్చు. లేదా నేను మీకు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా నేను డిగ్రీకి సంబంధించిన వేకెన్సీస్ గురించి చెప్తాను. డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వేకెన్సీస్ గురించి చెప్తాను. ఆ తర్వాత మిగిలినటువంటి డీటెయిల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ టైప్ వేకెన్సీస్లో మొత్తం 237 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 237 వేకెన్సీస్కి సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఆ డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన 237 వేకెన్సీస్లో యూఆర్ క్యాండిడేట్స్కి 96, ఎస్సీ క్యాండిడేట్స్కి 36, ఎస్టీస్కి 17, ఓబీసీ క్యాండిడేట్స్కి 65, ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 23 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి 33 ఉన్నాయి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా 10 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆపరేషన్స్ అండ్ బీడీ కింద 237 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఈ పర్టికులర్ ఆపరేషన్స్ అండ్ బీడీ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ కింద 225 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టులు 237, అలాగే ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టులు 225, మొత్తంగా కలుపుకొని మనకి 462 వేకెన్సీస్ అయితే మనకి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ విత్ ఐటీఐ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. లేదా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ మీకు లేకపోతే ఇక్కడ ఆర్ అని చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. కాబట్టి మీకు మెట్రికులేషన్ విత్ ఐటీఐ కనుక మీకు లేనట్లయితే, ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ లేనట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ 225 పోస్టులకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ లేదా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఏమీ అడగలేదు. జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ రెండు రకాల పోస్టులకి
కంప్లీట్గా అప్లై చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మిగిలినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. డిప్లొమా అలాగే ఐటీఐ 10th చేసినటువంటి వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జూనియర్ మేనేజర్కి సంబంధించి సివిల్ కింద 31 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. అది కూడా 60% ఆఫ్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ బీడీ కింద 77 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 2 years ఎంబీఏ లేదా పీజీడీబీఏ లేదా పీజీడీబీఎం అలాగే పీజీడీఎం లాంటి ఈ పర్టికులర్ పీజీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పర్టికులర్ 77 వేకెన్సీస్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి జూనియర్ మేనేజర్ కింద 3 వేకెన్సీస్ ఉన్నాయి మెకానికల్కి సంబంధించి. సో మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 73 వేకెన్సీస్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ కింద. దీనికి సంబంధించి మీరు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా ఎవరైతే చేశారో 3 years డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ కింద 42 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లాంటివి ఎవరైతే చేశారో 3 years డిప్లొమా కోర్సు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కింద 87 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా డిప్లొమాలో 3 years ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, టీవీ ఇంజనీరింగ్, ఫైబర్ ఆప్టిక్స్ లాంటి ఈ పర్టికులర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్ అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు కూడా ఈ యొక్క సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 3 years డిప్లొమా చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగి 10th పాటు ఐటీఐ చేసినటువంటి వారు ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి పర్టికులర్గా ఈ యొక్క టెక్నికల్ రిలేటెడ్ కోర్సెస్ చేసినటువంటి వారికి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ కాకుండా జనరల్ డిగ్రీ కానీ బీఈ బీటెక్ లాంటి ఎనీ డిగ్రీ చేసినటువంటి వారికి 462 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 462 వేకెన్సీస్కి మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నెల 23వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ మేనేజర్ పోస్టులన్నిటికీ కూడా 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. అలాగే వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీస్కి, ఓబీసీస్కి. ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి 5 years, ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. అంటే ఎస్సీ ఎస్టీస్కి 35 years ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 years ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఇది. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి DFCCIL అనేటువంటి పర్టికులర్ ఎంటర్ప్రైజెస్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఏ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండదు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు టేబుల్లో. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకి ఉంటుందని ఇక్కడైతే మనకి రైట్ మార్క్ అనేది, టిక్ మార్క్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ అంటే ఏదైతే 237 వేకెన్సీస్ ఉన్నటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది సెకండ్ రౌండ్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని పోస్టులకి ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి మొదటి 3 పోస్టులకు ఉంటుందని మెన్షన్ చేశారు. జూనియర్ మేనేజర్ సివిల్, జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ బీడీ, ఇంకా జూనియర్ మేనేజర్ మెకానికల్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి మీకు ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంకా మెడికల్ టెస్ట్ వచ్చేసి అన్ని పోస్టులకు ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని పోస్టులకి ఇక్కడ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. 2 hours పాటు ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ 2 hoursకి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 0.25 మార్క్స్ 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. యూఆర్ క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎస్సీ క్యాండిడేట్స్కి అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ రావాలని చెప్పేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవాలి.
తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మెడికల్ టెస్ట్ ఏ విధంగా చేస్తారు, అలాగే ఎగ్జామినేషన్ సిటీస్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. హైదరాబాద్ అలాగే విశాఖపట్నం, ఓకే, ఆంధ్రప్రదేశ్ వారికి విశాఖపట్నం, తెలంగాణ వారికి హైదరాబాద్ అనేది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికెంట్స్ షుడ్ క్లియర్లీ ఇండికేట్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకునేటప్పుడు 3 ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి ఆ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ హైదరాబాద్ ఇస్తే ఆ తర్వాత వైజాగ్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు బెంగళూరు పెట్టుకోవాలనుకుంటే బెంగళూరు అనేది పెట్టుకోండి. ఈ విధంగా మీకు దగ్గరలో ఉండేటువంటి ఈ సిటీస్ ఏమున్నాయనేది చూసుకొని ఆ విధంగా మీరు వీటికి సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే ₹1000 ఫీ అనేది పే చేయాలి. అది కూడా యూఆర్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ ఫీ అనేది పే చేయాలి 3 రకాల పోస్టులకి. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీస్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ క్యాండిడేట్స్కి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి ₹900, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ₹700 ఫీ అయితే ఉంది ఇక్కడ. ఇంకా మీరు దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్గా చూసి ఈ పోస్టులకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి dfccil.com అనేటువంటి ఈ పర్టికులర్ వెబ్సైట్లోనికి వెళ్ళి ఇంగ్లీష్లోనే మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మీకు క్లియర్ కట్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఈ నెల 23వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా మీరు అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. మీరు లేట్ చేస్తే సర్వర్ అనేది బిజీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి ఫిలప్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.